టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం రేట్ల పెంపు, మీకో న్యాయం మాకో న్యాయం అంటూ శ్రీనివాస్ గౌడ్. ఘనంగా శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో సామూహిక తల్లిదండ్రుల పూజా కార్యక్రమం. అక్రమ కట్టడాలకు నిలయంగా మారిన శ్రీరామ్ నగర్ బీసీ బ్లాక్లు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 15 రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఐకాస నిరసనను చేపడతామని ఆటో డ్రైవర్ల యూనియన్ల స్పష్టం. కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న దానవాయిపేట గ్రామంలో ఉన్న సముద్ర బీచ్ వద్ద ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడి దగ్గరకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గుడి పూజారి మాట్లాడటం జరిగింది. జై శ్రీరామ్, జై సాయిరామ్. ఈ రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా దానవాయిపేట బీచ్లో ఉన్నటువంటి సాయిబాబా వాళ్ళ ఆలయం దగ్గర విశేషంగా సముద్ర స్నానాలు జరుగుతున్నాయండి. భక్తులందరూ కూడా ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాయిబాబా వారి అభిషేకాలు చేయించి పూజా కార్యక్రమంలో పాల్గొని బాబా ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నామండి. అలాగే ఈ రోజు చాలా జనం వచ్చారు. రాత్రి శివాలయం కూడా జనం వచ్చి ఈ రోజు స్నానాలు కూడా భారీగా జనం తరలి వచ్చారండి. భక్తులందరూ కూడా చాలా పోలీసులు కూడా చాలా బంధువులు ఏర్పాటు చేస్తున్నారండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్. పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారంలో గల గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణలో నిరంతర పెట్టుబడి అవశ్యమని, ఇది ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపరచడం, అసమానతలకు తగ్గించడం వంటి దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలకు దారితీస్తుందని డాక్టర్ రెడ్డిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకిళ్ల వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం ఫార్మస్యూటికల్ ఆరోగ్య శాస్త్రాలలో సమగ్ర ధోరణులు అనే అంశంపై నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆలోచనలు, ఆవిష్కరణల యొక్క శక్తివంతమైన మార్పిడికి వేదికగా ఈ సదస్సు ఉపకరిస్తోంది. ఆర్థిక పరిమితులు, రాజకీయ సమస్యలు, మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన శ్రామిక శక్తి వంటి సవాళ్లను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటోందని డాక్టర్ ఆకిళ్ల తెలిపారు. యూహెచ్సీని ప్రోత్సహించడంలో కీలకమైన సాధనాలుగా కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్ కేర్, ప్రతి పౌరుడికి మందులు సరసమైనవిగా ఉండేలా మనం నిర్ధారించుకోవాలని డాక్టర్ ఆకిళ్ల సృష్టీకరించడంతో పాటు ఈ ప్రయత్నంలో సహకరించాలని శాస్త్రీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సిడిఎస్సిఓ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ రామకిషన్ మాట్లాడుతూ సామాన్య రోగులకు మించి ఔషధం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ విశ్వవ్యాప్తంగా దాదాపు 7,129 వ్యాధులుండగా అందులో 85 అతి ప్రమాదకరమైనవన్నారు. ఆరోగ్య సంస్కరణలు, క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడం ద్వారా సామాన్య జనాభా కోసం నూతన చికిత్సా ఔషధాలను అభివృద్ది చేయడానికి విద్యా సంస్థలు, పరిశ్రమ, నియంత్రణ సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించే సమగ్ర విధానం ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్, ప్రోవిసీ ప్రొఫెసర్ డిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డిస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరిమల్ మిశ్రా, హైదరాబాద్ నైపర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నండూరి, పంజాబ్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వినోద్ కుమార్, క్రొయేషియాలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త డాక్టర్ జురికా నోవాక్ వంటి నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అబ్స్ట్రాక్ట్ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించడంతో ఈ 3 రోజుల సదస్సుకు శ్రీకారం చుట్టుకుంది. ఇక సదస్సు నిర్వాహకులు డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ ఆశిష్ రంజన్ ద్వివేది స్వాగత వచనాలు పలకగా ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి శివకుమార్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థిని స్వప్నిక చేసిన కూచిపూడి నృత్యం, అధ్యాపకుడు డాక్టర్ గాటాడి శ్రీకాంత్ ప్రార్థన గీతం ప్రేక్షకులను అలరించాయి. ఈ సదస్సు శుక్రవారం వరకు కొనసాగనుంది. ఇక ఫార్మాస్యూటికల్, ఆరోగ్య శాస్త్ర రంగాలలో సహకారం, ఆవిష్కరణను పెంపొందించే లక్ష్యంతో విభిన్న ప్రసంగాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి
తల్లి గత 2 వారాల క్రితం మృతి చెందింది. బుధవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధి పంగవండ్లవారి పల్లెలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి గారి తల్లి వైకుంఠ సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన తులసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం తులసమ్మ సేవలను వారు ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి కీలక విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ తుగ్లక్ పాలనలో 14 నెలల్లోనే 64 ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి. మొత్తం 1316 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. కాంగ్రెస్ సర్కార్కి గురుకుల పాఠశాల పట్ల కనీస బాధ్యత లేదు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదు, పట్టింపే లేదు. ఒకవైపు గురుకుల విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా విమర్శించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో జరిగిన కార్యక్రమంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష అని సంతశ్రీ ఆశారాంజీ ఆశ్రమం యువ సేవా సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొల్లారం, బాచుపల్లి, మల్లంపేట, మియాపూర్, ఆర్సీపురం చుట్టుపక్కల ప్రాంతాల పాఠశాలల నుండి వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులను వారి వారి పిల్లలు పూజించి వారికి ప్రదక్షిణలు చేసి వారి ఆశీర్వాదాలను తీసుకుని ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవద్దని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14కి ముందు 2025 జనవరి, ఫిబ్రవరిలో భారతదేశంలోని వేలాది పాఠశాలల్లో నిర్వహించబడింది. కాగా ఫిబ్రవరి 11న రాత్రి సమయంలో బొల్లారంలోని శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 32 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 4000 మందికి పైగానే తల్లిదండ్రులు, పిల్లలు హాజరయ్యారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో అభినందించారు. పుల్కల్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని పుల్కల్ ఎస్ఐ క్రాంతి అన్నారు. పుల్కల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ పై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఏసీపీ దయతో అనుమతులకు మించి అదనపు అంతస్తు నిర్మిస్తున్న సర్కిల్ 20 టీపీఎస్ ని అక్రమ కట్టడాలను అడగ్గా నేను 1 నెల అయితే రిటైర్ అవుతాను, నాకేమీ తెలియదు అంటున్నారు. ఈ సందర్భంగా నేను టౌన్ ప్లానింగ్ సర్కిల్ 20 ఏసీపీని ఒకటే అడుగుతున్నాను. తమరు ఎన్ని ఫిర్యాదు చేసినా కానీ అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సమంజసమే, కానీ 2 అంతస్తులకు అనుమతులు తీసుకుని 8 అంతస్తులు వేస్తున్నారు. బిల్డర్లు పెట్టే ప్రలోభాలకు గురయ్యి ఎలాంటి చర్య తీసుకోవటం లేదు. భవిష్యత్తు తరాలకు ఎంత అన్యాయం జరుగుతుందో కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ వేసిన డ్రైనేజ్ పైపులు కానీ రోడ్లు కానీ దాదాపు 10,000 మంది నివసించే విధంగా ప్లాన్ చేసి వేశారు. కానీ ఇప్పుడు ఇలా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉంటే, ఉదాహరణకు S+2 ఇంట్లో 20 మంది నివసిస్తే అదే S+8 ఇంట్లో 100 మంది నివసిస్తారు. వీరికి సంబంధించిన బైక్లు, బాత్రూంలు, మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళకు గురయ్యి అదనపు అంతస్తులు నిర్మించుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ వేసిన డ్రైనేజీని పెంచండి, రోడ్డును పెంచండి. G+2 అనుమతి ఉన్న ఇళ్లకు 30 ఫీట్ల రోడ్డు సరిపోతుంది. కానీ G+8 అనుమతి ఉండాలి అంటే దాదాపు 60 ఫీట్ల రోడ్డు అవసరం. ఈ రోడ్డుని పెంచండి. ఇప్పుడు ఉన్న డ్రైనేజ్ పైపులు 1 ఫీట్ నుండి 2 ఫీట్ల వరకు ఉన్న డ్రైనేజ్ సరిపోతుంది. మీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 8 అంతస్తుల బిల్డింగ్ లో వందలాది మంది నివసిస్తే వీరికి డ్రైనేజ్ అవసరం దాదాపు 3 ఫీట్ల డయామీటర్ ఉన్న పైపులు కావాలి. డ్రైనేజీని, ఎలక్ట్రికల్, మంజీరా వీటన్నిటి సైజులు పెంచి 8 అంతస్తులు నిర్మించినచో ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు లేకుంటే ప్రజలు దుర్భరమైన జీవితాలు గడపాల్సి వస్తుంది. వెంటనే అక్రమ కట్టడాలను నిలిపివేయాలని ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మీ మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నానన్నారు.
గచ్చిబౌలి డివిజన్ ను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది పథంలో నడిపిస్తారని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా గెలిచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గంగాధర్ రెడ్డిని కలిసి శాల్వాతో సత్కరించి బొకేలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 ఏళ్లలో జీహెచ్ఎంసీ నుండి 107 కోట్లతో, హెచ్ఎంఏడబ్ల్యూఎస్ నుండి 44 కోట్లతో అభివృద్ది పనులు పూర్తి చేశామని, తాను గెలిచినప్పటి నుండి సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, చెరువుల సుందరీకరణ, అంతర్గత రోడ్లు, పార్కుల అభివృద్ది, మోడ్రన్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. మద్యం రేట్ల పెంపు మీకు న్యాయం, మాకు అన్యాయమా? శ్రీనివాస్ గౌడ్ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో బీర్ల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం 15% పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మితే రాద్ధాంతం చేశారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఒక్క బీరుకు 30 నుంచి 40 రూపాయలు కనీవిని ఎరగని రీతిలో పెంచడం దేనికి సంకేతమని మండిపడ్డారు. మేం ధరలు పెంచితే మందమ్మి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని రాద్ధాంతం చేశారు. మీకో న్యాయం, మాకో న్యాయమా అని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 4-5 నెలల క్రితమేమో బొంబొం బీరు, బిర్యానీ బీరు, ఎవరు చూడని బీర్లు తీసుకొచ్చి పెట్టిరు. నాణ్యత లేని బీరు తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండ్రు. రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చినాయి. పదిగన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరాశలను తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఐకాస రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేసింది. అలాగే 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆటో కార్మికులకు నెలకు 12,000 ఇస్తామని ఇప్పటికే ఆ పథకం అమల్లోకి తీసుకోవటం లేదు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎలక్షన్లు ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీ పథకంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, కార్మికులకు నెలకు 12,000 ప్రభుత్వం ఇచ్చి తీరాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం రేట్ల పెంపు, మీకో న్యాయం, మాకో న్యాయమా అంటూ శ్రీనివాస్ గౌడ్. ఘనంగా శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో సామూహిక తల్లిదండ్రుల పూజా కార్యక్రమం. అక్రమ కట్టడాలకు నిలయంగా మారిన శ్రీరామ్ నగర్ బీసీ బ్లాక్లు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 15 రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఐకాస నిరసన చేపడతామని ఆటో డ్రైవర్ల యూనియన్ల స్పష్టం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.